హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. టాప్ మోస్ట్ కంపెనీలో ఇదొకటి బెస్ట్ నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెషర్స్ ప్రింటర్స్ ఈజ్ హియరింగ్ ఫర్ సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్. అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకైతే జాబ్ కల్పిస్తారనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు అంటే వాళ్ళు పంపించిన దాన్ని ఎంక్వైరీ చేస్తూ రివ్యూ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా జాబ్ రోల్ వచ్చేసరికి సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్, అంటే జాబ్ నేమ్ అనమాట అది. అంటే మీరు చేయాల్సిన పని సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మన ఇంటి నుంచి అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి అంటే ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ది రోల్, అంటే ఏ స్కిల్స్ ఉన్నా పర్లేదన్నమాట. ది సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విత్ ది డీసెంట్ యాసెంట్. అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇందులో, ఇంగ్లీష్లో అనమాట. మంచి డీసెంట్గా ఉండాలి. ఇంకా సెలెక్టెడ్ పర్సన్స్ మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ సేల్స్ అండ్ ఆపరేషన్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఉండాల్సిన అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏం ఉండాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇందులో. సేల్స్లో చేయడం కానీ లేదా ఆపరేషన్స్లో కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే కమ్యూనికేటెడ్ విత్ ట్రైనర్స్, అంటే కొత్తగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ అయి ఉండాలన్నమాట. దాంతోపాటు యూ మస్ట్ మేనేజ్ ది డే టు డే వర్క్ నెససరీ టు రన్ అవుట్ ట్రైనింగ్ అడ్వాంటేజెస్. అంటే ఏం లేదు అడ్వర్బ్స్, అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మంచి ట్రైనింగ్లోనే మంచి రన్అప్ అంటే ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట. డే బై డే అయితే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మొత్తం ఇవన్నీ అనమాట దానికి సంబంధించింది. యూ హ్యావ్ టు ట్రైన్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనిస్ టువర్డ్ సర్చింగ్ సెక్యూరింగ్ సేల్స్. అంటే మీకు మంచి క్యాంపస్ మేనేజర్కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇంకా సెక్యూరిటీకి సేల్స్కి సంబంధించింది కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా మొత్తం దీనికి సంబంధించి మేనేజ్ క్యాంపస్, సక్సెస్ ఆఫ్ అవర్ మేనేజ్ క్యాంపస్, అలాగే యూ హ్యావ్ టు కలెక్ట్ ఫీడ్బ్యాక్ విత్ ది ట్రైనీస్ ఎగ్జిటింగ్ క్యాంపస్ మేనేజర్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాలన్నమాట ఎవరితోటి మంచిగా. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి కానీ లేదా క్యాంపస్ మేనేజర్స్ వాళ్ళతో కానీ ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ప్లోర్ మోర్ న్యూ జాబ్ ఆపరేషన్స్, అంటే మంచి జాబ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, అంటే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఏది హెచ్సిఎల్ టెక్లో కానీ అంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ ఇవన్నీ అంటే ఈ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అప్లై చేస్తే అంటే దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటారు కదా దాంట్లో. ఇంకా వై యూ విల్ డూ, అంటే మీకు ఏం చేయాలి, ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ది రోల్. అంటే ఇందాక చెప్పాను కదా అవే అన్నమాట మొత్తం స్కిల్స్. ఇంకా సప్లై చైన్ ఆపరేషన్స్ సపోర్టు, అంటే మీ యొక్క టీం మెంబర్స్ తోటి ఇవన్నీ అయితే మంచిగా కలివిడిగా అయితే ఉండాలన్నమాట. మల్టిపుల్ బిజినెస్ టర్మ్స్ టు డెవలప్ మెయింటైన్ ఎట్ హెచ్ఓసి రెగ్యులర్ బిజినెస్ రెస్పాన్స్, ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హోల్డర్స్. ఇంకా పర్సనల్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ప్రో యాక్టివ్, ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఏం లేదు, మంచి ఛాలెంజింగ్గా అయితే తీసుకోవాలన్నమాట. మంచి ప్రాబ్లమ్స్ అంటే సాల్వింగ్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో దాన్ని సాల్వ్ చేసే విధంగా అయితే మంచిగా ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. అలాగే గోల్ ఓరియంటెడ్ అంబిషన్స్ డెడికేటెడ్ టు లాంగ్ టర్మ్ విజన్, అంటే మంచి గోల్స్ ఉంటాయి కదా వాటిని అయితే మీరు అచీవ్ చేయాలి. ఓపెన్ టు చేంజ్ ఎక్స్ట్రీమ్ కండక్ట్ ఓవర్ కాంపాక్ట్ క్లెయిమ్ అండర్ ప్రెజర్, అంటే ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో అయినా మీరైతే హ్యాండిల్ చేసేలాగైతే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అయినా ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ సేల్స్ పిక్చర్స్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్, అంటే ఏదైనా 1 ఇయర్లో వాళ్ళకైతే ఆపర్చునిటీస్. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్కిల్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదా, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఏది రాయడం కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఇంగ్లీష్లో అయితే. ఇంకా దాంతోపాటు మంచి అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంకా
ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా అంతేకాకుండా అప్లై చేసే లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.